ఇది చరిత్రలో తొలిసారి చైనా అంతరిక్ష సంస్థ నాసాను సంప్రదించి ఒక ఉపగ్రహం ఢీకొనకుండా నివారించేందుకు ముందడుగు వేసింది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష భద్రతా సహకారంలో కీలక మైలురాయిగా భావించబడుతుంది. అక్టోబర్ 1, 2025న చైనా ఉపగ్రహం మరియు నాసా ఉపగ్రహం మధ్య తక్కువ దూరంలో ఢీకొనే ప్రమాదం ఏర్పడింది. చైనా అంతరిక్ష సంస్థ నాసాను ముందుగా హెచ్చరించి తమ ఉపగ్రహాన్ని కదిలించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. గతంలో నాసాని హెచ్చరికలు ఇచ్చేది మరియు నాసా ఉపగ్రహాన్ని కదిలించేది. చైనా స్వయంగా నాసాను సంప్రదించి ఢీకొనకుండా నివారించేందుకు ముందడుగు వేసింది. ఇది నాసా చైనాతో తీసుకున్న తొలి కొలిజన్ అవాయిడెన్స్ చర్య. స్టార్లింక్, గోవాంగ్ వంటి మెగా కన్సల్టేషన్ల వల్ల లో ఎర్త్ ఆర్బిట్లో రద్దీ పెరుగుతోంది. ప్రత్యర్థి దేశాలు కూడా డేటాను పంచుకోవడం ద్వారా భద్రతను మెరుగుపరుచుకోవచ్చు. నాసా స్పేస్ సస్టైనబిలిటీ డైరెక్టర్ ఆల్విన్ డ్రూ దీన్ని సంతోషించదగ్గ పరిణామంగా అభివర్ణించారు. ఇది భవిష్యత్తులో అంతర్జాతీయ స్పేస్ ట్రాఫిక్ నియంత్రణకు మార్గం చూపవచ్చు. చిన్న డెబ్రిస్ ఢీకొన్నా గానీ పెద్ద ముప్పుగా మారవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఒక స్పేస్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ అవసరం.